14 ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 ఆఫ్ సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ. క్రింది ఇవ్వబడిన సరైన స్టేట్మెంట్లను గుర్తించండి లేదా క్రింది ఇవ్వబడిన సరైన స్టేట్మెంట్లను ఎంచుకోండి. ఆన్సర్ ఏ 1, 2, 3, 4 అన్నీ సరైనవే. 1. నేషనల్ మ్యాప్ పాలసీని మే 2005లో ప్రకటించారు. 2. లాంబెర్ట్ కాన్ఫార్మల్ కోనిక్ ప్రొజెక్షన్ ఆధారంగా డిఫెన్స్ సిరీస్ మ్యాప్స్. 3. హిందూ మహాసముద్రం కోసం అలల సమాచారాన్ని అందించడంలో SOI ముందంజలో ఉంది. 4. SOI దేశవ్యాప్తంగా నెట్వర్క్ను ఏర్పాటు చేయడం ద్వారా జియోయిడ్ల నిలుపు డేటాను పునర్నిర్వచిస్తుంది. మొదటిసారిగా భారత ప్రభుత్వం దేశంలో శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన జాతీయ విధానం. ఆన్సర్ సైన్స్ విధాన తీర్మానం 1958. సైన్స్ విధాన తీర్మానం 1958 మొదటిసారిగా భారత ప్రభుత్వం దేశంలో శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధిని ప్రోత్సహించేందుకు చేపట్టిన జాతీయ విధానం. మొదటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఈ క్రింది ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1914. 1914లో మొదటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. కింది పేర్కొన్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సమావేశాలను అవి నిర్వహించిన నగరాలతో జతపరచండి. ఆన్సర్ జాబితా 1, జాబితా 2. 105వ సమావేశం హైదరాబాద్. తొలుత ప్రతిపాదన. 104వ సమావేశం తిరుపతి. 103వ సమావేశం మైసూర్. 102వ సమావేశం ముంబై. ఈ క్రింది వాటిని జతపరచండి. జాబితా 1, జాబితా 2. ఏ నౌరంబ్ నాలెడ్జ్ ప్రాసెసింగ్ సిస్టమ్. నౌరంబ్ అనగా నాలెడ్జ్ ప్రాసెసింగ్ సిస్టమ్. రోబ్రెయిన్ అనగా అధిక పరిమాణం కలిగిన గణన వ్యవస్థ. రోబ్రెయిన్ అనగా అధిక పరిమాణం కలిగిన గణన వ్యవస్థ. సి రప్యూటా అనగా రోబ్ ఎర్త్ ఆధారంగా రూపొందించిన క్లౌడ్ ఆధారిత ఫ్రేమ్వర్క్. కోలస్ అనగా దివ్యాంగుల కోసం ఉద్దేశించిన నూతన పరిజ్ఞానం. న్యూరో ఆర్మ్ అనేది సర్జికల్ రోబో. ఒక సర్జికల్ రోబో. అంతరిక్షంలో కళ్ళిన తొలి అంతరిక్ష యాత్రికుడు ఎవరు? అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి అంతరిక్ష యాత్రికుడు ఎవరు? ఆన్సర్ యూరీ గగారిన్, రష్యా. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి అంతరిక్ష యాత్రికుడు. భూకక్షలో తిరిగే ఉపగ్రహం నెట్వర్క్ మీద ఆధారపడి భూమి మీద ఉన్న వ్యక్తి లేదా వస్తువు యొక్క ఖచ్చితత్వమైన స్థానాన్ని కనుగొనేందుకు ఉపయోగిస్తున్న సాంకేతిక విధానం పేరేమిటి? ఆన్సర్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. భూకక్షలో తిరిగే ఉపగ్రహం నెట్వర్క్ మీద ఆధారపడి భూమి మీద ఉన్న వ్యక్తి లేదా వస్తువు యొక్క ఖచ్చితత్వమైన స్థానాన్ని కనుగొనేందుకు ఉపయోగిస్తున్న సాంకేతిక విధానం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. భారత్ 2008 సంవత్సరంలో చేపట్టిన చంద్రయాన్ 1కి సంబంధించి క్రింది వాటిలో సరైనవేవి? ఆన్సర్ అన్నీ సరైనవే. 1. చంద్రయాన్ 1 ప్రాజెక్టులో నాసా పాలుపంచుకుంది. 2. నాసాకు చెందిన మినిసార్ M3 పేలోడ్లను చంద్రయాన్ 1 అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. 3. మినిసార్ చంద్రుడిపై ఉండే శీతల ప్రాంతాలను, M3 చంద్రుడిపై గల ఖనిజ వనరులను, హీలియం-3 మూలకాన్ని అంచనా వేయడానికి. భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ సైనిక దళంలోని ఏ ర్యాంకుకు సరిపోతుంది? ఆన్సర్ కల్నల్. భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ ర్యాంకు సైనిక దళంలోని ఏ ర్యాంకుకు సరిపోతుందంటే కల్నల్ ర్యాంకు. ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్ కాలేజ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ కోయంబత్తూరులో ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఉంది. భారత సైనిక దళంలోని బ్రిగేడియర్ ర్యాంకుకు భారత నావికా దళంలోని ఏ ర్యాంకు సరిపోల్చవచ్చు? ఆన్సర్ కమ్మడోర్. భారత సైనిక దళంలోని బ్రిగేడియర్ ర్యాంకును భారత నావికా దళంలోని కమ్మడోర్ ర్యాంకుతో సరిపోల్చవచ్చు. ఆన్సర్ కమ్మడోర్. భారత నావికా దళంలోని రియర్ అడ్మిరల్ ర్యాంకును భారత వైమానిక దళంలోని ఏ ర్యాంక్
ర్యాంకుతో సరిపోల్చవచ్చు. ఆన్సర్ ఎయిర్ వైస్ మార్షల్. ఎయిర్ వైస్ మార్షల్ భారత నావికా దళంలోని రియల్ అడ్మిరల్ ర్యాంకును భారత వైమానిక దళంలోని ఎయిర్ వైస్ మార్షల్ ర్యాంకుతో సరిపోల్చవచ్చు. WAV అనే ఫైల్ ఫార్మేట్ ఏ రకమైన ఫైల్కు సంబంధించినది? ఆన్సర్ ధ్వని, ఆడియో. WA అనే ఫైలు ధ్వని, ఆడియో రకమైన ఫైల్కు సంబంధించింది. గెలాక్సీ అనే స్మార్ట్ ఫోన్ ఏ కంపెనీకి చెందినది? సామ్సంగ్. గెలాక్సీ అనే స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ కంపెనీకి చెందినది. ఏ మొబైల్ కంపెనీకి పూర్తిగా పర్యావరణ హితమైన నోట్బుక్ కంప్యూటర్ను విడుదల చేసింది? ఆన్సర్ హెచ్సిఎల్ అనే మొబైల్ కంపెనీ పూర్తిగా పర్యావరణ హితమైన నోట్బుక్ కంప్యూటర్ను విడుదల చేసింది. నాస్డాక్లో నమోదైన మొట్టమొదటి భారతీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్. నాస్డాక్లో నమోదైన మొట్టమొదటి భారతీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్. క్రింది వానిలో డిజిటల్ ఆంధ్రప్రదేశ్లో భాగం కానిది? 1 ఈ ఆఫీస్, 2 ఏఐపిడిఎస్, 3 ఈబిఏఎస్, 4 టాస్క్ అనేది డిజిటల్ ఆంధ్రప్రదేశ్లో భాగం కానిది. కింది వాటిలో డిజిటల్ ఆంధ్రప్రదేశ్ కార్యకలాపాల ఆధారంగా సరికాని జత? 1 ప్రభుత్వ కార్యాలయాల కాగితరహిత పాలనను ఈ ఆఫీస్. 2 రెవెన్యూ విభాగం కోసం రూపొందించబడినది మీ భూమి. 3 ఉద్యోగుల హాజరు పర్యవేక్షణకు రూపొందించినది ఏఈబిఏఎస్. 4 పీడిఎస్ వ్యవస్థను సంస్కరించడానికి ఏఈపిఎస్. ఆన్సర్ సరికాని జత 4 పీడిఎస్ వ్యవస్థను సంస్కరించడానికి ఏఈపిఎస్ అనేది సరికాదు. కృషి వలన కలిగిన ప్రయోజనాలను గుర్తించండి. కృషి వలన కలిగిన ప్రయోజనాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ABCD అన్నీ సరైనవే. 20 లక్షల మంది రైతులకు విత్తనాలు సకాలంలో అందాయి. బోగస్ పట్టాదారు పాస్బుక్ తొలగించబడ్డాయి. బోగస్ లబ్ధిదారులకు అడ్డుకట్ట వేయబడింది. విత్తనాల కోసం రైతులకు భారీ క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన బెడద తప్పింది. పీడిఎస్ వ్యవస్థలో సంస్కరణ కోసం NIC-AP రూపొందించిన కార్యక్రమం. ఈ పీడిఎస్కు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. పీడిఎస్ వ్యవస్థలో సంస్కరణ కోసం NIC-AP రూపొందించిన కార్యక్రమం. ఈ పీడిఎస్కు సంబంధించిన సరైన వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి. ABCD అన్నీ సరైనవే. 29,783కు పైగా చౌక దుకాణాలు కంప్యూటరీకరించబడ్డాయి. అన్ని రేషన్ కార్డులు ఆధార్లో అనుసంధానించబడ్డాయి. 99.9% లబ్ధిదారులు ఈ KYC విజయవంతంగా పూర్తయింది. చౌక ధరల దుకాణాల పర్యవేక్షణ సులభతరమైంది. సురక్షితమైన లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో 1 వినియోగదారు డేటాను రక్షించడానికి అదృశ్యతను మరియు అజ్ఞాత మోడ్ను అందించేది ఏది? ఆన్సర్ టెయిల్. సురక్షితమైన లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో 1 వినియోగదారు డేటాను రక్షించడానికి అదృశ్యతను మరియు అజ్ఞాత మోడ్ను అందించేది టెయిల్ ఆన్సర్. బహుళ కనెక్టివిటీల కోసం ప్రవేశపెట్టిన సేవను ఏమంటారు? బహుళ కనెక్టివిటీ కోసం ప్రవేశపెట్టిన సేవను డైరెక్టరీ సేవ అంటారు. డైరెక్టరీ సేవ ఆన్సర్. అటామిక్ ఎనర్జీ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1948 సంవత్సరంలో అటామిక్ ఎనర్జీ కమిషన్ ఏర్పాటు చేశారు. 1957 జనవరి 20న అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ట్రాంబేలో తొలి అణు రియాక్టర్ను ప్రారంభించారు. దాని పేరు ఏమిటి? ఆన్సర్ అప్సరా. భారతదేశం మొట్టమొదటి ఫాస్ట్ బ్రీడర్ న్యూట్రాన్ రియాక్టర్ అయిన కామినిని ఎక్కడ నెలకొల్పారు? ఆన్సర్ కల్పకంలో ఫాస్ట్ బ్రీడర్ న్యూట్రాన్ రియాక్టర్ అయిన కామినిని నెలకొల్పారు. భారతదేశపు మొట్టమొదటి భారత జల కేంద్రాన్ని 1962లో ఎక్కడ నెలకొల్పారు? ఆన్సర్ నంగల్, పంజాబ్లో భారతదేశం మొట్టమొదటి భారత జల కేంద్రాన్ని 1962లో నెలకొల్పారు. భారతదేశంలోని తారాపూర్ అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ దేశం సహాయం చేసింది? ఆన్సర్ అమెరికా భారతదేశంలోని తారాపూర్ అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించింది.
U-235 యురేనియం ఎక్కువగా ఉన్న యురేనియంను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఎన్రిచ్డ్ యురేనియం. U-235 యురేనియం ఎక్కువగా ఉన్న యురేనియంను ఎన్రిచ్డ్ యురేనియం అని పిలుస్తారు. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ కల్పకం, తమిళనాడు. కల్పకం, తమిళనాడులో ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఉంది. ప్రపంచంలోనే తొలి సోలార్ విమానాశ్రయంగా భారతదేశంలోని ఏ విమానాశ్రయం స్థానం పొందింది? ఆన్సర్ కొచ్చి. ప్రపంచంలోని తొలి సోలార్ విమానాశ్రయంగా భారతదేశంలో కొచ్చి విమానాశ్రయం స్థానం పొందింది. బొగ్గు నిల్వలు భారతదేశంలోని కింది ఏ నది లోయలో లభించవు? 1 మహానది, 2 దామోదర్, 3 నర్మదా, 4 సోన్. ఆన్సర్ 3 నర్మదా. నర్మదాలో మాత్రమే బొగ్గు నిల్వలు భారతదేశంలో నర్మదా నది లోయలో లభించవు. మహానది, దామోదర్, సోన్లో లభిస్తాయి. భారతదేశంలో అత్యధికంగా చమురును ఉత్పత్తి చేసే అతిపెద్ద చమురు క్షేత్రం ఏది? ఆన్సర్ ముంబై హై. భారతదేశంలో అత్యధికంగా చమురును ఉత్పత్తి చేసే అతిపెద్ద చమురు క్షేత్రం ముంబై హై. కింది వాటిని జతపరచండి. థర్మల్ విద్యుత్ కేంద్రం రాష్ట్రాలు. ఏ దువారాస్, రాష్ట్రం గుజరాత్. థర్మల్ విద్యుత్ కేంద్రం కోర్బా, రాష్ట్రం మధ్యప్రదేశ్. థర్మల్ విద్యుత్ కేంద్రం కొత్తగూడెం, రాష్ట్రం తెలంగాణ. థర్మల్ విద్యుత్ కేంద్రం తాల్చేరు, రాష్ట్రం ఒరిస్సా. ప్రపంచంలో భారతదేశంలో అధికంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ థర్మల్ విద్యుత్. ఆన్సర్ థర్మల్ విద్యుత్. చర్యలకు ప్రతిచర్యలకు మధ్య జరిగే సంఘర్షణలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం ద్వారా జీవుల విస్తరణ సాంద్రతలను నిర్ణయించగలిగినట్లయితే అదే ఇకాలజీ అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ క్రెబ్స్. ఆన్సర్ ఇకాలజీ అని నిర్వచించినది క్రెబ్స్. జీవావరణ వ్యవస్థ నిర్మాణాన్ని, విధులను గణితం, సంఖ్యాశాస్త్రం దత్తాంశాలతో లేదా కంప్యూటర్లో అధ్యయనం చేయడాన్ని డాష్ అంటారు? ఆన్సర్ సిస్టమ్ ఇకాలజీ. జీవావరణ వ్యవస్థ నిర్మాణాన్ని, విధులను గణితం, సంఖ్యాశాస్త్రం దత్తాంశాలతో లేదా కంప్యూటర్లో అధ్యయనం చేయడాన్ని సిస్టమ్ ఇకాలజీ అంటారు. ఒక జీవి నివసించే నిర్దిష్ట ఆవాసంతో పాటు ఆ జీవి నిర్వహించే విధులని డాష్ అంటారు? ఆన్సర్ ఎకాలజికల్ నిచ్. ఒక జీవి నివసించే నిర్దిష్ట ఆవాసంతో పాటు ఆ జీవి నిర్వహించే విధులను ఎకాలజికల్ నిచ్ అంటారు. భారతీయ ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ ఆర్ మిశ్రా. భారతీయ ఆవరణ శాస్త్ర పితామహుడు ఆర్ మిశ్రా. భారతీయ ఆవరణ శాస్త్ర పితామహుడు. నదీ ముఖద్వార లవణీయత ఎంత శాతం ఉంటుంది? ఆన్సర్ 0.5% నుండి 3% వరకు. 0.5% నుండి 3% వరకు నదీ ముఖద్వార లవణీయత ఉంటుంది. నదీ ముఖద్వార లవణీయత ఎంత శాతం ఉంటుందంటే 0.5% నుండి 3%. ఓకే. జీవావరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం ఒక పోషక స్థాయి నుంచి మరో పోషక స్థాయికి బదిలీ అయినప్పుడు ఎంత శాతం మేర నష్టపోతుంది? ఆన్సర్ 90%. జీవావరణ వ్యవస్థలో ఒక శక్తి ప్రవాహం ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయికి బదిలీ అయినప్పుడు 90% మేర నష్టపోతుంది. IUCN అనగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్. IUCN అనగా హాట్స్పాట్ల భావనను నిర్వర్తించడంలో మరియు ప్రచారం చేసే మార్గదర్శక సంస్థ. హాట్స్పాట్ల భావనను నిర్వచించడంలో మరియు ప్రచారం చేసే మార్గదర్శక సంస్థ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్, CI. ఆంధ్రప్రదేశ్లో శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ తిరుపతి, అన్నమయ్య. ఈ 2 జిల్లాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం తిరుపతి, అన్నమయ్య జిల్లాలో ఉంది. చిత్తడి నేలల క్షీణతకు కారణం ఏది లేదా ఏవి? ఆన్సర్లు ఈ విధంగా ఉన్నాయి. 1, 2, 3 అన్నీ సరైనవే. చిత్తడి నేలల క్షీణతకు కారణమయ్యేవి గృహ సంబంధ వ్యర్థాలు కలపడం, మితిమీరి పశువులను మేపడం, అడవుల నిర్మూలన మరియు ఆవాసాల విధ్వంసం. ఈ క్రింది వాటిలో మున్సిపల్ సీవేజ్ స్లడ్లో
ఏవి ఉంటే ఎరుపుగా వాడుతారు? ఈ క్రింది వాటిలో మున్సిపల్ సీవేజ్ స్లడ్లో ఏవి ఉంటే ఎరువుగా వాడుతారు? ఆన్సర్ ఏ భారలోహాలు, బి నైట్రేట్స్, సి ఫాస్ఫేట్, డి అమ్మోనియా. ఆన్సర్ బి, సి మరియు డి మాత్రమే. అనగా నైట్రేట్స్, ఫాస్ఫేట్స్, అమ్మోనియా మాత్రమే మున్సిపల్ సీవేజ్ స్లడ్లో ఎరువుగా వాడుతారు. భారతదేశంలో అధిక ఎడారీకరణ గల రాష్ట్రం ఏది? ఆన్సర్ రాజస్థాన్. ఏ పథకం ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఇంటికి చెత్త సేకరణ చేయాలి? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ పథకం. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ పథకం ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి చెత్త సేకరణ చేయాలి. బయోడిగ్రేషన్ను ప్రేరేపించడానికి బయోరియాక్టర్లో కలుషితమైన నీరు మరియు మట్టి ఎరువులు మరియు కార్బన్ డయాక్సైడ్ కలపడం ఈ బయో రిమిడియేషన్ టెక్నిక్లో ఉంటుంది. ఆన్సర్ స్లర్రీ ఫేజ్ బయో రిమిడియేషన్. స్లర్రీ ఫేజ్ బయో రిమిడియేషన్ ఆన్సర్. పారిశ్రామిక ప్రాంతంలో ధ్వని తీవ్రత పగలు రాత్రి వేళల్లో ఎంత స్థాయి వరకు అనుమతిస్తారు? పారిశ్రామిక ప్రాంతాల్లో ధ్వని తీవ్రత పగలు రాత్రి వేళల్లో 70 నుంచి 65 డెసిబెల్స్ స్థాయి వరకు అనుమతిస్తారు. ఆన్సర్ 70 నుండి 65 డెసిబెల్స్. భారత్లో జాతీయ అటవీ విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1950. 1950లో భారత్లో జాతీయ అటవీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఘన వ్యర్థాలను వాటి మూలాల ద్వారా ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఆన్సర్ 4 రకాలు. ఘన వ్యర్థాలను వాటి మూలాల ద్వారా 4 రకాలుగా విభజించవచ్చు. మురుగునీరు నల్లగా ఉండడానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ కార్బన్ డయాక్సైడ్ కలిగి ఉంటుంది. ఆన్సర్ కార్బన్ డయాక్సైడ్ కలిగి ఉంటుంది కాబట్టి మురుగునీరు నల్లగా ఉంటుంది. ఆమ్ల వర్షాల ద్వారా భూముల pH విలువ తగ్గుతుంది. భారత్లో ధ్వని కాలుష్యం అధికంగా ఉన్న నగరం ఏది? ఆన్సర్ ముంబై. భారత్లో ధ్వని కాలుష్యం అధికంగా ఉన్న నగరం. కింది వాటిలో అత్యంత ప్రమాదకర వ్యర్థాలుగా దేన్ని పిలుస్తారు? ఆన్సర్ ఈ వేస్ట్, బయోమెడికల్ వేస్ట్, రేడియో ధార్మిక వ్యర్థాలు. ఈ మూడింటిని కూడా అత్యంత ప్రమాదకర వ్యర్థాలుగా పిలుస్తారు. సిగరెట్ పొగలో ఉండే కార్బన్ మోనాక్సైడ్ గాఢత ఎంత? 400 ppm. 400 ppm సిగరెట్లో ఉండే కార్బన్ మోనాక్సైడ్ గాఢత. తడి భూములు, వరి పొలాల్లో ఎక్కువగా ఉండే వాయువు ఏది? ఆన్సర్ మీథేన్. మీథేన్ అనేది తడి భూములు మరియు పొలాల్లో ఎక్కువగా ఉండే వాయువు. బ్లాక్ కార్బన్ అంటే ఏమిటి? ఆన్సర్ బ్లాక్ కార్బన్ అనగా ఈ కింది విధంగా ఉన్నది. వాతావరణాన్ని వేడి చేసే ప్రధాన కాలుష్యం. ఇది ఒక ఏరోసాల్. భూ వాతావరణాన్ని వేడి చేయడంలో కార్బన్ డయాక్సైడ్ తర్వాత రెండో ప్రాధాన్యత కాలుష్యం. బ్లాక్ కార్బన్ అంటే వాతావరణాన్ని వేడి చేసే ప్రధాన కాలుష్యం. ఇది ఒక ఏరోసాల్. భూ వాతావరణాన్ని వేడి చేయడంలో కార్బన్ డయాక్సైడ్ తర్వాత రెండవ ప్రధానమైన కాలుష్యం. దేశంలో జాతీయ వాయు కాలుష్య సూచిక ఎప్పటి నుండి ప్రారంభమైంది? ఆన్సర్ 2014. 2014 నుండి దేశంలో జాతీయ వాయు కాలుష్య సూచిక ప్రారంభమైంది. గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే కార్బన్ విడుదలపై మొదటిసారిగా ఏ దేశం కార్బన్ ట్యాక్స్ ప్రవేశపెట్టినది? ఆన్సర్ న్యూజిలాండ్. గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే కార్బన్ విడుదలపై మొదటిసారిగా న్యూజిలాండ్ కార్బన్ ట్యాక్స్ ప్రవేశపెట్టింది. కిగాలి ఒప్పందం ప్రకారం ఓజోన్ పర్యవేక్షణలో భాగంగా ప్రపంచాన్ని గ్రూపులుగా విభజించారు. అందులో భారతదేశం ఏ గ్రూపులో కలదు? ఆన్సర్ గ్రూప్ 3. కిగాలి ఒప్పందం ప్రకారం ఓజోన్ పరిరక్షణలో భాగంగా ప్రపంచాన్ని గ్రూపులుగా విభజించారు. అందులో భారతదేశం 3వ గ్రూప్కి సంబంధించింది. 3వ గ్రూప్లో ఉంది. క్రింది వాటిలో సరి అయినది ఏది? క్రింది వాటిలో సరైనవి ఏవి? 2 సరైనవే. ఏ భూ పర్యావరణాన్ని చల్లబరుస్తూ శీతోష్ణ స్థితి మార్పులను మనకు అనువైన రీతిలో నియంత్రించుకుంటూ భూగోళాన్ని పరిరక్షించే ప్రక్రియను జియో ఇంజనీరింగ్ అంటారు. భూ పర్యావరణాన్ని చల్లబరుస్తూ శీతోష్ణ స్థితి మార్పులను మనకు అనువైన రీతిలో నియంత్రించుకుంటూ భూగోళాన్ని పరిరక్షించే ప్రక్రియను జియో ఇంజనీరింగ్ అంటారు. కార్బన్ క్రెడిట్ల వాణిజ్య కార్యకలాపాలను కార్బన్ ట్రేడింగ్ అంటారు. కార్బన్ క్రెడిట్ల వాణిజ్య కార్యకలాపాలను కార్బన్ ట్రేడింగ్ అంటారు. క్లైమేట్ వల్నరబుల్ ఫారం ఎక్కడ ఉంది? ఆన్సర్ మార్షల్ దీవుల్లో క్లైమేట్ వల్నరబుల్ ఫారం ఉంది.
ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క కేంద్రం ఎక్కడ కలదు? ఆన్సర్ గురుగ్రామ్. గురుగ్రామ్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క కేంద్రం కలదు. గురుగ్రామ్. సుస్థిరమైన అభివృద్ధికి సంబంధించిన ఒక ప్రధానమైన అంశం కింది వాటిలో దేని కొరకు ఉద్దేశించబడింది? ఆన్సర్ దీర్ఘకాలంలో సహజ వ్యవస్థ యొక్క భారాన్ని మోయగల సామర్థ్యం. సుస్థిరమైన అభివృద్ధికి సంబంధించిన ఒక ప్రధానమైన అంశం దీర్ఘకాలంలో సమాజ వ్యవస్థ యొక్క భారాన్ని మోయగల సామర్థ్యం కొరకు ఉద్దేశించబడింది. కింది వాటిలో దేని కొరకు వనరులను కాపాడినట్లయితే రిజర్వ్ చేసినట్లయితే సుస్థిరమైన అభివృద్ధిగా చెప్పవచ్చు? ఆన్సర్ ప్రస్తుత కాలపు అవసరాలను భావితరాల అవసరాలకు సమతుల్యం చేసుకుంటూ రక్షించుకోవడం. ఆన్సర్ ప్రస్తుత కాలపు అవసరాలను భావితరాల అవసరాలకు సమతుల్యం చేసుకుంటూ రక్షించుకోవడాన్ని సుస్థిరమైన అభివృద్ధిగా చెప్పవచ్చు. కింది వాటిలో దేన్ని సాధారణంగా బయోగ్యాస్ అని పిలుస్తారు? ఆన్సర్ మీథేన్. మీథేన్ని సాధారణంగా బయోగ్యాస్ అని పిలుస్తారు. కింది వాటిలో భూతాపాన్ని నియంత్రించే మార్గం ఏది? కింది వాటిలో భూతాపాన్ని నియంత్రించే మార్గం ఏబిసి అన్ని సరైనవే. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం, శక్తి వినియోగం యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడం, అటవీ నిర్మూలనను తగ్గించడం. ఏబిసి అన్ని సరైనవే. ఆమ్ల వర్షానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఆమ్ల వర్షానికి సంబంధించి కింది వాటిలో సరైనవి కింద విధంగా ఉన్నాయి. ఆమ్ల వర్షం యొక్క పిహెచ్ విలువ 5.6 కంటే తక్కువగా ఉంటుంది. ఆమ్ల వర్షం అనేది వాతావరణంలోని సల్ఫర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లను విడుదల చేసే వివిధ రకాల మానవ కార్యకలాపాల యొక్క ఫలితోత్పత్తి. ఇది మానవులు మరియు జంతువులలో శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తుంది. ఆన్సర్ ఏబిసి అనేది సరైనవే. ఆమ్ల వర్షానికి సంబంధించి ఇవన్నీ సరైన ఆన్సర్లే. జతపరచండి. మెదడువాపు వ్యాధి ఆర్బో వైరస్, పోలియో, ఎంటిరో వైరస్, డయేరియా, రోటా వైరస్, చికెన్ గున్యా, ఆల్ఫా వైరస్. 9 నుంచి 11 నెలల పిల్లలకు టీకాలు ఇవ్వడం ఇమ్యునైజేషన్లో దేశంలోని అతి పెద్ద రాష్ట్రాల్లో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. జతపరచండి. గాలి ద్వారా సంక్రమించే వ్యాధి మెనింజైటిస్. కలుషిత ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధి కలరా. లైంగిక సంపర్కం ద్వారా సంక్రమించే వ్యాధి సిఫిలిస్. మృత్తికా సంపర్కం ద్వారా సంక్రమించే వ్యాధి ధనుర్వాతం. జతపరచండి. దేశాలు, వ్యాక్సిన్ తయారీ సంస్థలు. రష్యా గామెలేస్, భారత్ బయోటెక్, యుఎస్ఏ జాన్సన్ అండ్ జాన్సన్, జర్మనీ ప్రీజేర్. కరోనా సమయంలో భారత ప్రభుత్వం చేపట్టిన మొబైల్ యాప్ ఏది? ఆరోగ్య సేతు. ఆన్సర్ ఆరోగ్య సేతు. కరోనా సమయంలో భారత ప్రభుత్వం చేపట్టిన మొబైల్ యాప్ ఆరోగ్య సేతు.